అంటే ఫ్రీలాన్సింగ్ చేయక ముందు జరిగింది చెప్తున్నా. సార్ అప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ గ్రాడ్యుయేషన్ టైమింగ్ సార్. అప్పటికే జాబ్ ప్రెజర్ ఇది ఏదన్నీ హ్యాండిల్ చేయలేక అది పోయింది సార్. మళ్ళీ దాని తర్వాత రీసెంట్గానే మళ్ళీ ఫోన్ చేసి ఇన్వెస్ట్మెంట్ నేనే పెట్టుకుంటాను అంటే కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ సార్. ఏదైనా చేయాలంటే ఇన్కమ్ అనేది ఇన్వెస్ట్మెంట్కి కష్టం అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ నేనే పెడతాను చేద్దామంటే కూడా లాంచ్ అనేసి ఒకటి చేశాను సార్. అంటే మీరు గూగుల్లో చూసి వెబ్సైట్ కూడా వస్తుంది. వెబ్సైట్ అంతా లీగల్గానే చేశాము. బట్ దానికి వితిన్ 1 monthలో 30 members ఇచ్చాము సార్. నేనే మొత్తం హ్యాండిల్ చేసి 30 members ఇచ్చాము. దానికి మళ్ళీ ఈ యాప్ నుంచి 30 members వచ్చిన తర్వాత టీమ్ బిల్డ్ అవ్వలేదు సార్. టీమ్ బిల్డ్ అవ్వడానికి మాకు టీమ్ బిల్డ్ సరిగ్గా దొరకలేదు. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అట్లే హోల్డ్లో పెట్టాము. క్లోజ్ చేయలేదు, హోల్డ్లో పెట్టాము. నేను ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి నాకు స్టాక్ మార్కెట్ నుంచి నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి ఐడియా ఉంది సార్. అంటే నేను ఓన్గా చూసుకునేవాడిని. బట్ కానీ 6 months నుంచి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యనమాట. అంటే నా మెయిన్ డ్రీమ్ అంటే నేను నాకు ఇప్పటికీ గుర్తు 2019లో బీటెక్లో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు డ్రీమ్స్ అండ్ గోల్స్ అడిగారు అనమాట. ఐ వాంట్ టు బికమ్ ఏ ఫస్ట్ మిలియనర్ ఇన్ మై ఫ్యామిలీ అని చెప్పాను సార్. నాకు ఇప్పటికీ గుర్తుంది. గ్రేట్ ఐడియా. దానికి చూస్ చేసుకున్న పద్ధతి అంటే స్టాక్ మార్కెట్ వల్ల మిలియన్ అవుతుందో తెలియదు కానీ మిలియన్ అవ్వాలన్నా స్టాక్ మార్కెట్ కూడా ఒక వే అని నాకు అర్థమైంది సార్. దానికోసం నేను పర్మనెంట్గా అన్ని వదిలేసి దీంట్లోకి డిపెండ్